ట్రంప్ మొదటిసారి భారత ప్రస్తావన లేకుండా నాటో దేశాలకి ఒక లేఖ రాశాడు. మీరందరూ కలిసి చైనా మీద 50% నుంచి 100% వరకు కూడా టారిఫ్లు విధించండి. అలాగే నాటో దేశాలు కూడా కొన్ని రష్యా దగ్గర చమురు కొంటున్నాయి, కొంత ట్రేడ్ చేస్తుంది. అలాగే నాటో దేశాలు కూడా కొన్ని రష్యా దగ్గర చమురు కొంటున్నాయి, అది కూడా ఆపాలి. మీరు ఇలా చేయగలిగితేనే మేము ముందుకెళ్ళగలుగుతాం, నేను మిగతా నిర్ణయాలు తీసుకుంటానంటూ ట్రంప్ అయితే నాటో దేశాలకి లేఖ రాశాడు. ఆ లేఖలో ఎక్కడా కూడా భారత్ గురించి ప్రస్తావన లేదు, చైనా మీద మాత్రమే ప్రస్తావించాడు. చైనా మీదే 100% వరకు సుంకాలు విధిస్తే, రష్యా దగ్గర చమురు కొనడం మానేస్తే అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అంటూ దీని గురించి రాసుకొచ్చాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు అలా చేయకపోతే అమెరికా యొక్క డబ్బు, సమయం, ఎనర్జీ అంతా కూడా వృధా అయిపోతాయి. ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే దీని గురించి నిర్ణయం తీసుకోండి. చైనాకి మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదన్న విధంగా నాటో దేశాలకైతే ఇప్పుడు ట్రంప్ లేఖ రాశాడు. అయితే ఇక్కడ భారత ప్రస్తావన లేకపోయినా ఇంతకు ముందు చాలా సార్లు భారత్ మీద కూడా మీరందరూ సుంకాలు విధించండి అని విరుచుకుపడ్డాడు. కానీ ఇప్పుడు అమెరికా విధించినటువంటి విధంగా నాటో దేశాలు విధించలేవు. వీళ్ళ యొక్క ఈ సుంకాలు ఇవన్నీ వేరే పద్ధతిలో ఉంటాయి. వెంటనే విధించమంటే కష్టం. ఇవి అంతర్జాతీయ రూల్స్ కి విరుద్ధంగా చేయడం అంటే తర్వాత రేపు ఆ దేశాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఒట్టు మీద కూర్చున్నటువంటి అమెరికా బాగానే చూస్తుంది, మీ అందరికి నేను ఉన్నానులా అనేస్తాడు. కానీ తర్వాత ఎవరు పంచాయతీ వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి నాటో దేశాలు అమెరికాకి సపోర్ట్ గా ఉంటాయి, కానీ అమెరికా చెప్పిన విధంగా అన్ని చేసుకోవు. అన్ని చేసుకుంటే రేపు తర్వాత వాళ్ళకి ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్ లో మెక్రాన్ యొక్క ప్రభుత్వం అటు ఇటుగా ఉంది. అందులో రాజకీయ సంక్షోభం రావడానికి ఒక కారణం ఇప్పుడు ట్రంప్ కూడా. ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల కూడా ఆ రాజకీయ సంక్షోభం రావడానికి ఒక కారణం. పూర్తిగా ట్రంపే కారణం కాకపోవచ్చు, కానీ ట్రంప్ కూడా ఒక కారణం. కాబట్టి ఇప్పుడు నాటో దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి, ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు టారిఫ్లు పెంచేసి అన్ని దేశాలని దూరం చేసుకుంటే ఎలా. ఇప్పటికే భారత్ మీద సుంకాలు విధించి అమెరికా మాటలు కాస్తుంది, అయినా సరే భారత్ దారికి రావడం లేదు. ఇంకా ఇప్పుడు చైనా మీద విధించే దమ్ము వాళ్ళకుందా? అలా ఉంటే అమెరికా ఎందుకు విధించలేదు? అమెరికానే విధించవచ్చుగా. కాబట్టి ఆ దేశాలు ఏం తెలివి తక్కువేం కాదు.